అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ 14 మందిని బలి తీసుకుంది. మరో 50 మందికి పైగా గాయాలయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ ఆవరణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడు శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు హాహాహారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. రియాక్టర్ పేలిన సమయంలో పరిశ్రమలో వందల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ పేలుడు ధాటికి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 3వ అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని క్రేన్ సహాయంతో తోటి సిబ్బంది కిందికి దించారు. మొదటి అంతస్తు స్లాబ్ కుప్పగూలింది. స్లాబ్ కింద పలువురి మృతదేహాలు ఉన్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఫార్మా పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ పరిశ్రమలో అనేటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి ఉలికిపాటుకు గురై కార్మికులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన కాలుష్యం, భద్రతా ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరుస ప్రమాదాలకు నిలయంగా ఎస్సీజెడ్ అచ్యుతాపురంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కేవలం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్లు సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. క్షణక్షణం భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పక్కనే ఉన్నటువంటి లాలంకోడూరు ఎస్సీజెడ్ కాలనీ ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేయండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎంత భారీ ప్రమాదం! 12 ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంటల అదుపు చేయలేనటువంటి పరిస్థితి. వివిధ హాస్పిటల్ నుండి 15 ఆసుపత్రుల వరకు అంబులెన్స్లు వచ్చాయి, అయినా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగులు ఎలాడుతున్నాయి సెట్లకే. అత్యంత బాధాకరమైనటువంటి విషయం, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. శవాలు ముక్కలైనటువంటి పరిస్థితి. ఎస్జెడ్లో కంపెనీల్లో పెట్టల్లాగా కాలిపోతూ ఉన్నారు కార్మికులు. భద్రత అనేది లేకుండా జరుగుతుంది. మా తల్లిదండ్రులందరూ కూడా భూములు ఇచ్చారు. 24 గ్రామాలు మొత్తం పక్కనే, 1 కిలోమీటర్ పక్కనే ఉంది. పక్కన లాలంకోడూరు ఉంది, పక్కన మాటూరు ఉంది, దుప్తూరు ఉంది. ఒక్కసారి పేలడంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ఇటువంటి యాజమాన్యాలపై కఠినంగా శిక్షించినట్లయితే మరోసారి ఇంకో యాజమాన్యం భయపడుతుంది. ఎవరైతే కార్మికులకి భద్రత ఉంటుంది, ఆ ప్రాణాలకి రక్షణ ఉంటుంది. అదేవిధంగా నిర్వాసితులు భూములు ఇచ్చినందుకు మాకు ఇక్కడ ఎస్జెడ్ కాలనీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 2 చనిపోయారు. వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు ఆ ప్రాణాలు తీసుకొస్తారు. అలాగని ఒకసారి ఆలోచించాలి. యాజమాన్య లాభాలే పరమానందంగా వ్యవహారం చేస్తానే కార్మికులు భద్రత పట్టించుకోవాలి. అసలు ఈ ఫార్మసీ కంపెనీలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనాలు సింపద్దాం అనుకుంటున్నారా, లేదంటే జనాలు ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారా? నాకు అర్థం అవ్వట్లేదు. ఇదే కాదు, గతంలో కూడా చాలా కంపెనీలో జరిగాయి. ఇది ఇప్పటికే దాదాపు ఈ ఎస్ఎస్జెడ్ ఉన్నటువంటి కంపెనీలో దాదాపు 99% ప్రతి కంపెనీలో జరుగుతుంది. మరి కంపెనీ యాజమాన్యం కానీ, నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు అది మాకు అర్థం కావట్లేదు. మరి దీనివల్ల మా భూములు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా మధ్య కోల్పోవడం జరుగుతుంది ఈ ఫార్మాసిటీ కంపెనీల వల్ల. కాబట్టి తక్షణం వీటిపై యాక్షన్ తీసుకొని వెంటనే ఇలాంటి కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నామండి. భారీగా చెలరేగిన మంటలను 12 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కంపెనీ భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ మొదలైంది. రియాక్టర్ పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కార్మికుల కుటుంబాలు పరిశ్రమ వద్దకు చేరుకుని తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం ఘటనపై ఎంపీ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు అనిత, సుభాష్ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.